ముక్క కొట్టరా. ఇదిగో కొడుతున్నా, ఎర్ర రాణి కొడుతున్నా. కొట్టేవలవా ఎర్ర రాణి, ఇక్కడ కొట్టాల్సిందే. అబ్బో నువ్వు కొట్టావు. నాగేంద్ర అంతే, ఎప్పుడు చూసినా పేకాట, అమ్మాయిలు, మందు. కాస్త బిజినెస్ లో నాకు సాయం చేసి ఆడవచ్చు కదా. నాతో చెప్పన్నయ్యా, ఏం చేయాలో చేసేస్తాను. ఏడిశాడు, వాడి వల్ల ఏమవుతుంది కానీ నాకు చెప్పు తమ్ముడు, నేను చేస్తాను. నోరు మూసుకుని చెప్పేది వినండి. ఇవాళ సాయంత్రం 6 గంటలకి మన సర్పరాజా బార్ అండ్ రెస్టారెంట్ కి వైలెట్ కలర్ డ్రెస్ లో ఉన్న వ్యక్తి వస్తాడు. అతని దగ్గరికి వెళ్లి సుమతి శతకంలో మొదటి పద్యం ఏమిటి అని అడిగితే ఎవ్వని చే జనించు అని చెప్తాడు. సుమతి శతకం వీడికి కూడా సరిగ్గా రాదు. సుమతి శతకంలో మొదటి పద్యం శ్రీరాముని దయచే. అందుకే నువ్వు పైకి రావన్నాయా, నీ బుర్ర 1960s లోనే ఆగిపోయింది. అన్నయ్య, నాది 20వ శతాబ్దం బుర్ర. నేను వెళ్తాను, ఆ వైలెట్ డ్రెస్ లో ఉన్న మనిషిని కలుస్తాను. నువ్వు అడగమంటే అడుగుతాను. ఏం చేయాలో చెప్పు. ఈ బ్రీఫ్ కేసు తీసుకెళ్లి అతను నీకు ఇంకో బ్రీఫ్ కేసు ఇస్తా. అది తీసుకొచ్చి నాకే మధ్యలో చిలక్కొట్టడు కొట్ట. కస్టమ్స్ వాళ్ళు మన మీద కన్నేసి ఉంచారు. బీ కేర్ఫుల్. తమ్ముడు, నాగేంద్ర గారిని కాకపట్టి ₹1,00,000 బహుమతిగా కొట్టేసి ఆ చెంచిన వాళ్ళు పోద్దాం అనుకుంటున్నావా? అదేం కుదరదు. నువ్వు తప్పకుండా ఫెయిల్ అవుతావు. ఇదే నా శాపం. నేను బతికున్న వాళ్ళ శాపాలు పట్టించుకోను. టోపీ వైలెట్ కలరే ఏంటి, బూట్లు మాత్రం బ్లాక్ కలర్ లో ఉన్నాయి. అయినా అడిగి చూద్దాం. సుమతి శతకంలో మొదటి పద్యం ఏమిటి? ఎప్పుడు తప్పుడు పనులు చేసినా అప్పుడు చేతికి సంకెళ్ళు పడును. అబ్బే, ఈ పద్యం కదే. అసలు పద్యం చెప్పేవాడు అక్కడున్నాడు. మరి నువ్వెవరు? సుమతి శతకంలో నీతిని కాపాడేవాడిని, కస్టమ్స్ ఆఫీసర్ని. యు ఆర్ అండర్ అరెస్ట్. మళ్ళీ ఇప్పుడే వస్తా. అరెస్ట్ హిమ్. ఈ సంవత్సరంలోనే కాదు, ఈ జన్మలోనే తీర్చుకోలేను. చచ్చా, మన మధ్య రుణాలు చక్రవడ్డీలు ఎందుకు? మీరు సంతోషంగా ఉంటే అంతే చాలు. మీదెంత మంచి మనసు. మీ ఆయనకి నాకు పోటీ జరుగుతున్నా ఎంత కోఆపరేట్ చేశారు. పాపం చేయని నేరానికి మీ ఆయన్ని మా బావ చెడమడ తిట్టేశాడంట. ఆయన చూస్తే జాలేసింది, కానీ నిజమేంటో మనకి తెలుసు. పొరపాటును కూడా మీ ఆయన మీద ఉన్న అభిమానంతో ఈ విషయానికి చెప్పొద్దే. ప్రేమ నేతి బీరకాయ, అతను ఒక బకరా. మీ ఆయన గురించి భలే అర్థం చేసుకున్నారండి. బాగా అర్థం చేసుకున్నాను. గొర్రెలాగా మేయటం తప్ప మన ప్రాజెక్ట్ విషయాలు ఆయనకేం తెలుస్తాయి? అమ్మయ్యా, ఓ ప్రాబ్లం సాల్వ్ అయింది. ఈ శుభ సందర్భంలో మీకేం కావాలి? ½ కిలో హల్వా. చచ్చే, ½ కిలో ఏంటి, ఫుల్ కిలో తెస్తాను. ఎనీ కిచెన్ హెల్ప్? నో థ్యాంక్స్, వంట పూర్తయింది. భోంచేసి వెళ్ళొచ్చుగా. ఈ శుభవార్త తెలిసాక ఆకలేట్లేదు. పర్సనల్ గా మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్. ఉల్లిపాయల కేజీ ఎంత? ఇలా ₹5. హాయ్. హాయ్. ఏంటి ఇలా వచ్చారు? కూరలు కొనటానికి. నా డౌట్ నిజమే. వీళ్ళ రహస్య మీటింగ్ ప్లేస్ కూరగాయల బండి అన్నమాట. వీళ్ళకి వాస్తు ఎక్కడ కలిసిందన్నమాట. చెప్తా. అవును, మీ అక్కకి పుట్టపోయే బిడ్డకి ఏం పేరు పెడదాం అనుకుంటున్నారు? మీరే చెప్పండి. నువ్వు చెప్పు. కాదు, మీరే చెప్పాలి. నువ్వు చెప్పవయ్యా. కువ్వల జంట టైప్ లో గుసగుసలాడేసుకుంటున్నారు. గోడచారి టైప్ లో వినేస్తాను. మీరే చెప్పండి. కాదు, నువ్వు చెప్పు. అబ్బా, మీరే చెప్పండి. అదేంటో ఎవరో ఒకరు తొందరగా చెప్పి చావండి. యువతల టెన్షన్ తో నరాలు తెగిపోతున్నాయి. సరే, నేనే చెప్తాను. బాబుకి మీ ఆయన పేరు పెడితే ఎలా ఉంటుంది? చండాలంగా ఉంటుంది. ఏ? ఆయన ఫేసే కాదు, పేరు కూడా బాగుంటది. బాబుకి నీకన్నా మా ఆయన ఎక్కువ కాదు కదా, అందుకని నీ పేరు పెట్టడం న్యాయం ధర్మం. ఏదో పని చేసి కూడా అందులో కూడా మళ్ళీ న్యాయం ధర్మం మాట్లాడుతుంది. నా పేరు పెడితే మీ ఆయన కోపం వస్తుందేమో. ఆ మొహానికి కోపం ఒకటే తక్కువ. ఎదవ ఫేసు, కుళ్ళిపోయిన ఉల్లిపాయలా ఉంటాడు. ఆడితో తిరిగినందుకేమో పక్కన నేను కుమిలి అడిచేస్తుంటే ఆడి ముందే నన్ను సొలకం చేసేస్తుంది. అసలు దీనికి సొల్యూషన్ లేదా? చెప్తా. ఓరి బండ బడా, ఏందో అయితే పెద్ద ఏర్పాటు చేసినావు కదా. దయచేయి. ఏమిటండి ఇది? అది మా అన్న తప్పు కాదు పెద్ద ఆయన. ఈ మధ్య మేము సింగపూర్ గుర్ర పద్యాలకి వెళ్ళుంట్లే. అక్కడ 10 కోట్లు వస్తే ఆనందం పట్టలేక గోదావరి దిగితే గుర్రం గారు చేసినది. అప్పటి నుంచి తన ముందు ఎవరు నడిచినా లాగో తండ్రి. వారికి ముందు ఎవ్వరూ నడవద్దు, దయచేయండి. వెనక్కాలే రండి.
ఇది నేను మీకు చెప్పడం లేదు కదా, మా చంద్రాయుడిని గాడిది కరిసింది. అప్పటి నుంచి ఈడు వెనక ఎవరు వచ్చినా సరే కాలు విసురుతున్నారు. అలాగా ఒరే రాయుడు గారికి ముందు నడవద్దు వెనక నడవద్దు, సైడ్ సైడ్. దయచేయండి దయచేయండి. నీ బండ బడా ఏందైతే పిల్లకాయలతో సర్కస్ కూడా చేయిస్తావే. ఈ సర్కస్ కాదు రాయుడు గారు, యోగాసనం. అవును, ఈడ మగ పిల్లకాయలతో చేయిస్తున్నావా లేక ఆడపిల్లకాయలతో కూడా చేయిస్తున్నావా? అదే, లోపల భూగర్భంలో. ఆ? పెద్ద ఆవిర్తానానికి ఏర్పడలేదే మా బాగా చేసినవే. చిన్నరాయుడు ఎవడు నువ్వా? నీకు బుద్ధుందా? అదేందన్నా? ఇంకా పెద్ద ఇవన్నీ చూస్తుంటే మాయలు పకీరు బాధరులా. ఇగో పకీరు, ఈడ బాల్లాగమ్మ దొరుకుతా? ఏంది అయితే? అది నిజంగా కుక్కేనండి. అదిగో అసలు బాలనాగం అక్కడుంది. ఇదేమిటే ఏమైంది? నువ్వేం కంగారు పడక పెద్ద ఆయన, ఇదో రకం జబ్బు. కాలుతో తన్నే జబ్బు ఉంది నాకు తెలుసు. ఇది రెండోదన్నా. మా అన్న జబ్బరొట్టి లాంటి ఆడదాన్ని చూస్తే మైకం వచ్చి పడిపోతాడు, మరి లేవడు. మరి లేపాలంటే ఏం చేయాలి? ఆ దెబ్బరొట్టిని తీసుకొచ్చే, దెబ్బరొట్ట అదే అన్న, ఆ పిల్లని తీసుకొచ్చి మా అన్నని కాస్త లాలించి ఆడించి ఓ పాట పాడితే గమ్ము లేచి కూకుంటాడు. మా అన్న లేస్తేనే నీకు సరుకు దక్కింది. పాటతో సరిపెడతాడా ఇంకేమన్నా అడుగుతాడా? అడడు ఉత్తిన డబ్బు దబ్బు పెట్టుకుంటాడు అంతే. అంతే కదా చక్రి. ఏంటి? వీడెవడు ముద్ద పప్పులో ముక్కల పులుసులా ఉన్నాడు? ఆ బ్రోకర్ గారిచ్చిన ఫోటోని బట్టి వీడే వంటవాలై ఉంటాడా? చూద్దాం. బాబు, ఇప్పుడు ఈశ్వరరావు అంటే చేతిలో ఈ గరిటలు ఏమిటి? పెళ్లి చూపులు అయిపోయాక సజ్జనం వంటకి వెళ్ళాలి. పెళ్లి చూపులు అయిపోయాకే. ఓరి నీ వంట మంటగాను శుభమంటూ పెళ్లి చూపులు చూస్తుంటే సజ్జన వంటలు ఏమిట్రా? ఇదిగో చూడు, నువ్వు ఇటువంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే ఆడపిల్ల వాళ్ళు నీ ముఖాన సాంబార్ పోతాడు. అర్థమైందా? ఊవను అది చూ. ఇదేమిటి? నాకు దగ్గరున్న వాళ్ళే కనిపిస్తారు, దూరంగా ఉన్న వాళ్ళు ఆడో మగో తేడా తెలియదు. ఓరి నీ ముఖం మండ, నీకు కేవలం ఏజు మాత్రమే ముదిరిపోయింది అనుకున్నావు. ఈ చత్వారం కూడా ముదిరిపోయిందా? ఇంకా ఏమేమి ఉన్నాయి నాయనా? బీపీ, షుగరు, పైల్స్, నా బొంద, నా బోలే అన్ని పాటలు సక్రమంగా ఎక్కడెక్కడ ఉన్నాయా? ఓకే, మా బ్రోకర్ చెప్పింది నిజమేనన్నమాట. ఏమని చెప్పాడు? మా మామయ్య పక్కన గుంట నక్కు ఉందన్నాడు, అది నువ్వేనన్నమాట. నీకు వార్నింగ్ కూడా ఇవ్వమన్నాడు. ఏమని? నాతో పెట్టుకుంటే పోపు మారిపోతుంది అని. ఓరి మీ దుంపలు తెగ, ఆ పెంటడేమో డ్రైనేజీ బద్దలైపోద్ది అంటాడు, ఈ వంటడేమో పోపు మారిపోద్ది అంటాడు. ఒరే శంకరం, నీ బ్రతుకి శంకరాభరణమే. రావేంటి?